బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బాధ్యత వహిస్తూ తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ నాయకులు రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయం నుండి అంబేద్కర్ బొమ్మ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసనకు దిగారు. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయి అన్యాయం చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు తెలంగాణ బీజేపీ నాయకులు తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలు తుంగల దొక్కడమే కాకుండా కేంద్ర బడ్జెట్లో గొప్పగా ఈరోజు 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మన తెలంగాణ బిడ్డ ఏదో తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తుందని మనం ఊహించుకుంటే కవులు వేసినటువంటి కవిత్వముతో ఆ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఇవ్వకుండా ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఎంపీలు ఒక చాతగాని దద్దమ్మల లెక్క వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తెలంగాణ రాష్ట్రానికి మరి విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐఆర్ కానీ ఐఎం కానీ సైన్స్ స్కూల్స్ కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ములుగులో ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్లో మరి అదేవిధంగా డబ్బులు పెట్టకపోవడం కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు పేద ప్రజల కొరకు ఈరోజు పనిచేసేటువంటి వ్యక్తుల మీద బురద జల్లుతూ విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శనే ధ్యేయంగా పెట్టుకొని బండి సంజయ్ లాంటి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులు గద్దార్కు విభూషణ్ ఇస్తారు, పద్మ విభూషణ్ ఇస్తారు. ఈరోజు విమర్శలు చేయడం తప్ప నీకు ఓట్లేసినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈరోజు ఎంపీలుగా గెలిచి మీరు కేంద్ర మంత్రులుగా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేకపోయారు? వెంటనే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయండి అని కేంద్రంలో డిమాండ్ పెట్టండి. మేము రాజీనామాలు చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఐటీఐఆర్ కానీ ఐఐఎం కానీ రైల్వే ఫ్యాక్టరీలు కానీ అదేవిధంగా సైన్స్ స్కూల్ కానీ గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కానీ ఇవ్వండి అని కోరమని ఈ ధర్నా ద్వారా కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కానీ బీజేపీ ఎంపీలను కానీ బీజేపీ కేంద్ర మంత్రులను ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.